ఫ్రీ శాండ్ పాలసీ రాకముందు ఏపీలో ఇసుక రేట్ ఎంత? మేము రీసెంట్ గా శాండ్ ఫ్రీ పాలసీ రాకముందు 3 యూనిట్ల లారీతో ఇసుక తీసుకున్నాము. దాని కాస్ట్ 10,000 రూపాయలు అయిందండి. మా ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టాక్ పాయింట్ నుండి లారీ ట్రాన్స్పోర్ట్ కి 3,500 రూపాయలు. అదే విధంగా 3 యూనిట్ల ఇసుకకి గాను 6,500 రూపాయలు, మొత్తం కలిపి 10,000 రూపాయలు అయిందనమాట. 3 యూనిట్లు అంటే మనకి 13.5 టన్నులు ఇసుక అవుతుందండి. గవర్నమెంట్ రేట్ ప్రకారం ఒక టన్ను ఇసుక వచ్చేసి 475 రూపాయలు పడింది ఫ్రీ శాండ్ పాలసీ లేకముందు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ శాండ్ పాలసీ వచ్చింది కదా, ఈ లెక్కల ప్రకారం మా ఏరియాలో 270 రూపాయలు ఫిక్స్ చేశారండి. 13.5 టన్నులకు గాను 3,645 రూపాయలు. అదే విధంగా లారీ ట్రాన్స్పోర్ట్ కి 3,500 రూపాయలు అనుకుందాం. అంటే 3,645 రూపాయల ఇసుక, 3,500 రూపాయల ట్రాన్స్పోర్ట్ కలుపుకొని 7,145 రూపాయలు అయిందనమాట.